శ్రమల కాలం అనే అంశం ధ్యానం చేస్తున్నాం. ఈ జనరల్గా ఇంగ్లీష్లో దీనికి ట్రిబులేషన్ అన్నారు. ఇంగ్లీష్లో దీన్ని ట్రిబులేషన్ అని అన్నారు. ఇది లాటిన్ పదం నుంచి వచ్చింది. ఈ మాట లాటిన్ పదము నుంచి వచ్చింది. ట్రిబులం అనే పదం నుంచి వచ్చింది. TRIBULUM. TRIBULIM లేకపోతే LUM. ట్రిబులం అనే ఈ పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే కనుక ప్రత్యేకపరచుట. దీనికి అర్థం వేరుపరుచుట. ఎగ్జాక్ట్ మీనింగ్ దీనికి అర్థము వేరుపరుచుట అని అర్థం. దీనికి అర్థము వేరుపరుచుట అని అర్థం. జనరల్గా మీరు గమనిస్తే కనుక ఈ ధాన్యం ఉంది కదండి, ధాన్యం ఉంది అనుకోండి, ధాన్యం పైన హస్క్ ఉంటుంది కదా, ధాన్యం పైన నూకు ఉంటుంది, దాని నుంచి ధాన్యాన్ని వేరుపరుస్తాం. ఆ వేరుపరచడానికి వాడే పదం ఏంటంటే కనుక ట్రిబులం అనే పదం వాడారు. అంటే ట్రిబులేషన్లో ఏం జరగబోతా ఉంది? వేరు చేయబడతారు. ఇంటర్నల్ జస్ట్ ఒక మీనింగ్ వచ్చేసింది. ట్రిబులేషన్ ఏం జరగబోతుంది? వేరుపు జరగబోతా ఉంది. అందుకే ఈ ట్రిబులేషన్ శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసు రెండవ రాకడ జరగగానే భూమి మీద ఆయన కాళ్ళు మోపగానే వేరుపరుస్తున్నాడు. ఎవరెవరిని? గొర్రెలను మేకలను వేరుపరుస్తున్నాడు. అందుకే ట్రిబులేషన్ అంటే వేరుపరుచుట అని అర్థం. ఓకే, మత్తయి సువార్త 24:9. మత్తయి సువార్త 24:9. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత వేషింపబడుదురు. శ్రమలు అనే మాటకి ఇక్కడ వాడినట్లుగా చూస్తాం. ట్రిబులేషన్ సుమారుగా ఇది 16 సార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో వచ్చింది. క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ ట్రిబులేషన్ అనే మాటను వాడారు. కానీ 11 సార్లు జనరల్ సెన్స్లో వాడారు. సాధారణమైన శ్రమలు అనే అర్థం వచ్చేటట్లుగా వాడారు. ఉదాహరణకు అంటే సాధారణంగా శ్రమలు అనే అర్థం వచ్చిన మాటలు. ఉదాహరణకు యోహాను సువార్త 16:33, రోమా 2:9, 5:3, 2:9, 5:3, 8:35, 12:12, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:6, ప్రకటన 1:9, రెండు 9, 22, 2:9, 22. 2 అధ్యాయం 9 వచ్చినాం, 22 వచ్చినాం.
అయితే భవిష్యత్ శాస్త్రముకు సంబంధిస్తూ రాసుకోవాలి. అయితే భవిష్యత్ శాస్త్రముకు సంబంధించి గ్రీకులో వాడిన పదము వేరుపరుచుట, ఐదు సార్లు వాడారు. మత్తయి సువార్త 24:21, లోకారంభము నుండి ఇప్పటి వరకు అతి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. 24:21 మత్తయి సువార్త 24:29. ఆ దినముల శ్రమ ముగించిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రము రాలును, ఆకాశ మండల శక్తులు కదిలింపబడును. శ్రమలు అని మాట చూస్తున్నాం. ట్రిబులేషన్ అనే మాట మనకు అర్థమవుతా ఉంది. మత్తయి సువార్త 13:19 మార్కు సువార్త 13:19 మార్కు సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. అవి శ్రమల గల దినములు అన్నాడు. అదే 13వ అధ్యాయము 24వ వచనం. ఆ దినముల్లో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును. 13:24. ఇంకొక రెఫరెన్స్ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 7:14. అందుకు నేను అయ్యో నీకే తెలియదని అతడు ఇలా నాకు చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఓకే, మహాశ్రమలు అనే మాట క్రొత్త నిబంధన గ్రంథంలో, నెక్స్ట్ రేటింగ్, మహాశ్రమలు అనే మాట క్రొత్త నిబంధన గ్రంథంలో 3 సార్లు వాడారు. మహాశ్రమలు అనే ఈ మాట క్రొత్త నిబంధన గ్రంథంలో 3 సార్లు వాడారు. మొదటిసారి మత్తయి సువార్త 24:21. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. లోకారము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఎన్నడూను కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినాడు అలా ఏ శరీరు తప్పించుకున్నాడు. ఏర్పరచబడిన వారి నిమిత్త ఆ దినములు తక్కువ చేయబడును. ప్రకటన గ్రంథం 7:14. ప్రకటన గ్రంథం 7:14. మహాశ్రమలు అనే మాట చూస్తున్నాం. ఓకే, వాస్తవానికి వినాలి. వాస్తవానికి ఈ 7 సంవత్సరాలను శ్రమల కాలము అంటారు. కానీ 2వ భాగమును మాత్రమే మహాశ్రమల కాలము అని అంటున్నారు. 7 సంవత్సరాలను శ్రమల కాలము అని అంటారు. అయితే 2వ భాగమును, 2వ 3.5 సంవత్సరాలను, 2వ 3 సంవత్సరాలు మహాశ్రమల కాలము అని అంటున్నారు. ఓకే, ఈ మహాశ్రమల కాలము గురించి ప్రాముఖ్యమైన విషయాలు, మహాశ్రమల కాలముల గురించి ప్రాముఖ్యమైన విషయములు, మహాశ్రమల కాలముల గురించిన ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి విషయం, ప్రాముఖ్యమైన అంశములు, ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి విషయం,
మానవుని కోణంలో నుండి ఎందులో అంత మత్తయి సువార్త 24:8. మత్తయి సువార్త 24:8. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 16-17 వచనాలు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16-17 వచనాలు. యెహోవా, శ్రమలలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడునందున వారు విశేషంగా దీని ప్రార్థన చేసిరి. 17వ వచనం. యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాం. ఎట్లా అంట? చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాం. ఈ మానవుని దృష్టిలో ఎలాంటిది అంటే కనుక ఇవి బర్త్ పెయిన్స్ లాంటివి అన్నాడు. మీకు అర్థవుతుందా? నేను తప్ప మీకు చెప్పాను. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవి ఉన్నాయి. ఈ ప్రసూతి దినం సమీపించకొలది నొప్పి తీవ్రత అధికమవుతుంది. ప్రారంభం నుంచి అవి ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఇంకేమన్నాడు? మానవుని యొక్క దృష్టిలోంచి కనుక చూసినట్లయితే మొదటి విషయం, ఇవి బర్త్ పెయిన్స్తో, ప్రసూతి దినములతో, గర్భం ధరించినప్పుడు పడుతున్న వేదనతో ఇవి పోల్చమన్నట్లుగా 26వ అధ్యాయము అండ్ 16-17 వచనాల్లో గర్భవతి వేదన పడున్నట్లుగా ఇవి పోల్చబడతా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఇందులో మనం చూసినట్లయితే కనుక ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7 వచనం. ఈ దినములు మానవ దృష్టిలో ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. 30వ అధ్యాయము 7వ వచనం బైబిల్ చెప్పింది, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరొకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. ఏదంట? యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. ఈ దినము గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఇంకా ఒక మాట చూడాలనుకుంటే కనుక దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. దానియేలు గ్రంథం 12వ వచనం. ఆ కాలము నీ జనులు పక్షమును నిలిచినట్లు మహా అధిపతిగా మికాయిలు వచ్చును. అప్పుడు ఈ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు అన్నిటికీ కలుగునంత ఆపద కలుగును. ఈ దినములు మానవుని కోణం నుంచి ఎట్లా కనిపిస్తున్నాయి అంటే ఇది యాకోబు యొక్క ఆపద దినములుగా, లేకపోతే గర్భిణీ స్త్రీ వేదన పడు దినములుగా ఇవి కనిపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉన్నాయి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 15 వచనం చూడాలి ప్లీజ్. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 15 వచనం చదువుతారు ఎవరైనా? 1:15. 1వ అధ్యాయము 15 వచనం. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రము మహానాశనముగు కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. ఈ భయంకరమైన దినములు ఆ దినములని లేఖనం చెప్తా ఉంది. ఇంకొక ఇంకా మీరు రెఫరెన్స్ రాసుకోవాలనుకుంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. 2:2. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినములు కమ్మును, పర్వతుల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడును. అవి బలమైన ఒక గొప్ప సూచన సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. అవి మహా భయంకరమైన దినములు అని బైబిల్ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే కనుక దేవుని యొక్క దృష్టిలో చెప్తున్నాను వినాలి. ఈ దినములు ఎలాంటివి నేను చెప్తున్నా అంటే ఇది దేవుని యొక్క దృష్టిలో చూశాను అన్నాడు. ఇవి మహా భయంకరమైన దినములు అన్నాడు. రెండవది, దేవుని యొక్క దృష్టిలో ఈ దినములు ఎలా ఉన్నాయి? దేవుని దృష్టిలో ఈ దినములు ఎలా ఉన్నాయి? మనిషి చెప్తున్నాడు, మనిషితో దేవుడు అన్నాడు అవి మహా దినములు, అవి ఎవడో తట్టుకోలేడు అన్నాడు. దేవుని దృష్టిలో ఈ దినముల గురించి ఎలా రాయబడ్డాయి? ఓకే, రెండవది దేవుని దృష్టిలో. ఇందాకేమో మనం మానవుని యొక్క కోణంలో చూసాం, ఇప్పుడు దేవుని కోణంలో చూద్దాం ఎలా ఉంటాయి. ఇది ఏం చెప్తున్నారు అసలు ఈ దినముల గురించి దేవుడు?
పాత నిబంధన గ్రంథంలో 19 సార్లు ఈ దినము గురించి హెచ్చరించాడు. పాత నిబంధన గ్రంథంలో ఈ దినము గురించి 19 సార్లు హెచ్చరించాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో 4 సార్లు హెచ్చరించాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో 4 సార్లు. ఓకే, మొదటిది ఇది యెహోవా దినము అన్నాడు. యెహోవా దృష్టిలో ఏమన్నాడంటే ఇది యెహోవా దినము అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దినము వచ్చెను. యెహోవా దినం అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? యెహోవా దినం వచ్చినట్టు అర్థం ఏంటి? ఇక్కడ శ్రమ వస్తుంది. యెహోవా దినం వచ్చిన దీనికి సంబంధించిన రిఫరెన్స్ జెఫన్యా గ్రంథం 1:7. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయము 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను అని ఆయన బలి ఒకటి సిద్ధపరుచున్నాడు. తాను పిలిచిన వాని ఆయన ప్రతిష్ఠించున్నాడు. యెహోవా సన్నిధి మౌనంగా నుండును. జెకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జెకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇది యెహోవా దినం వచ్చుచున్నది. ఇదిగో యెహోవా దినం వచ్చుచున్నది. ఇది యెహోవా దినము రాయబడింది జెకర్యా 14. రెండవది ఈ దినము గురించి పగ తీర్చుకునే దినము అన్నాడు. ఉగ్రత చూపించు దినము అన్నాడు. లేక ఈ దినం ఎలాంటిదంటే ఉగ్రత చూపించు దినము, ప్రతిదండన చేయు దినము. ఎట్లా రాయొచ్చు మీరు? రెండవది ఇది ప్రతిదండన చేయు దినం. యెషయా గ్రంథం రాసిన రిఫరెన్స్ యెషయా గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం. అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వాద్యమును గుచ్చి ప్రతీకార సంవత్సరము. యెహోవా ప్రతిదండన చేయ దినము అని చెప్తా ఉంది బైబిల్. 35వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. తత్తరిల్లు హృదయములు ఇట్లున్నది, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటికై మీ దేవుడు వచ్చున్నాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్ములను రక్షించు. ఆ దినము ప్రతిదండన చేయు దినము అన్నాడు. సో మీకు అర్థమైంది కదా? 61:2 ఇందులోనే 61:2, 63:4. 61:2, 63:4. మూడవది శిక్షించు దినము అన్నాడు. మూడవది శిక్షించు దినము. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 20-21 వచ్చిన. భూమి మత్తు వలె కేమను తూల్చున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది. ఏదంటే ఊగుచుంది? భూమి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 20-21 వచ్చిన. భూమి మత్తుని వలె కేవలం తూల్చున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారంగా ఉన్నది, అది పడి ఇంకను లేవదు. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకున్నవాడు ఉరులో చిక్కును. ఆ దినము యెహోవా ఉన్నత స్థలం సమీపమును సమూహమును భూమి మీద ఉన్న భూరాజులను దండించును. దేవుడు ఆ దినము దండించు దినము అన్నాడు. ఓకే, ఆ తర్వాత ఆ దినము గురించి డే ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నాడు. అది ఏమన్నాడు మీరు చూసినట్లయితే కనుక మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. పౌలు దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని చెప్పుకుంటుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకునలేరు. నాశనము తటస్థించు దినము అన్నాడు. ఆ దినము గురించి నాశనము తటస్థించు దినము అన్నాడు. ఓకే, ఆ తర్వాత
తీర్పు తీర్చు దినము అన్నాడు. నెక్స్ట్ తీర్పు తీర్చు దినము అన్నాడు. ప్రకటన గ్రంథం 14:7 తీర్పు తీర్చు దినం. ప్రకటన గ్రంథం 14:7 14:7 అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చాను. మనుషుకు తీర్పు తీర్చు రోజు అది 16:5 ప్రకటన గ్రంథం 16:5 అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తము ప్రవక్తల రక్తమును వారి కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమును త్రాగనిచ్చితివి. తీర్పు తీర్చి దినమది 19:2 ప్రకటన గ్రంథం 19:2 ఆయన తీర్పులు సత్యమును న్యాయములై ఉన్నవి. తీర్పు తీర్చు దినం. ఆ తర్వాత 5 దేవుడు ఉగ్రత చూపు దినం. అది దేవుడు ఉగ్రత చూపు దినము. జెఫన్యా గ్రంథం 2:2-3 జెఫన్యా గ్రంథం 2:2-3 2:3 చివరిగా ఇది యెహోవా ఉగ్రత దినము. చివరిది ఇది యెహోవా ఉగ్రత దినము. యెహోవా ఉగ్రత దినం. జెఫన్యా గ్రంథం 1:15-18 జెఫన్యా గ్రంథం 1:15-18 నెక్స్ట్ అండి, శ్రమల కాలము గురించి కొన్ని ప్రాముఖ్యమైన శ్రమ కాలము గురించి కొన్ని ప్రాముఖ్యమైన శ్రమకాలం గురించి కొన్ని ప్రాముఖ్యమైన some key passages about tribulation. శ్రమల కాలం గురించి కొన్ని ప్రాముఖ్యమైన మొదటిగా ద్వితీయోపదేశకాండం 4:30 ద్వితీయోపదేశకాండం 4:30 ఆ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడిని యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, ఏ కాలంలో అంట? అంత్య దినములు అన్నాడు. బైబిల్ లేటర్ డేస్ గురించి, అంత్య దినముల గురించి, స్టార్టింగ్ గురించి, మోషే దినము నుంచి మాట్లాడుతూ ఉన్నాయి. మీకు చూస్తారా? ఆదికాండం 49వ అధ్యాయము, ఆదికాండం 49వ అధ్యాయము 10 ఆ రోజులో కూడా, ఈవెన్ మోసెస్ స్టార్టింగ్లో కూడా, ఆది కాలంలో కూడా ఆ దినముల గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఈ దినం గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి 27వ అధ్యాయం 13 వరకు ఈ దినం గురించి, 24:1 నుంచి 27:13 వరకు ఈ బైబిల్ గ్రంథం దీని గురించి మాట్లాడుతూ ఉంది. ఇర్మియా ఈ దినం గురించి మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, 1 నుంచి 11, 1వ నుంచి 11 వరకు అన్ని చదవలేము కదా. 3వ చూద్దాం. రాబో దినములో నేను ఇశ్రాయేలు వారి మీద, యూదా వారి మీద నా ప్రజల చెరల నుండి విడిపించేదను. ఏ దినములు అంటే అవి? రాబోయే దినములు అన్నాడు. 7వ చూద్దామా? అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాలేదు. ఎంత భయంకరమైన దినము, అట్టి దినములు ఇంకా రాలా. దానియేలు గ్రంథం 11:41, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 41 11:41.
అతడు ఆనందేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు గాని ఎదోములను మోయాబీలను అమ్మోనీయులు ముఖ్యులు అతని చేతుల నుండి తప్పించుకొందురు. యేసుక్రీస్తు వారి ఇద్దరి గురించి మాట్లాడారు. మీరు చూసినట్లయితే కనుక మత్తయి సువార్త 24:15, మత్తయి సువార్త 24:15 నేను అందులో రాసుకోవచ్చు. 24:15, మార్క్ 13:14, 24:15, మార్క్ 13:14. ఓకే, పౌలు కూడా ఈ దినం గురించి మాట్లాడాడు. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, 1వ వచనం నుండి 3వ వచనం వరకు. సోదరులారా, ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చిన మీకు బాగుగా. నేను క్వశ్చన్ రాస్తూ తెస్సలోనికీ సంఘం రాస్తూ అంటాడు, 5వ అధ్యాయం 1-3 వచనాల్లో మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగలాగా వచ్చిన అలాగే ప్రభు దినము వచ్చిన మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, లోకులు అంటారు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పు కూర్చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవం మీద కలిగినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించిన కనుక వారెంత మాత్రము, ఇది చెప్పాలి మనం, ఏ నరుడు ఎంత మాత్రము తప్పించుకోలేదు. 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదవక్కల, ఇంటికి చదువుకోవచ్చు. 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 12. క్రీస్తు విరోధి గురించి అపోస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలోనే అనగా 60 AD లోపలే చెప్పేస్తున్నాడు. క్రీస్తు విరోధి గురించి అతడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు ఇందులో దేవుని యొక్క వ్యూలోంచి, దేవుని యొక్క ఉద్దేశంలోంచి మనకు ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటిగా విడిచిపెట్టబడిన వారికి, మొదటిగా ఇట్స్ అన్ డివైన్, అది మొదటిగా ప్రాస్పెక్ట్ మనిషి యొక్క కోణంలో చూసాం. రెండవదిగా దేవుని యొక్క కోణంలోంచి రెండవ రాకడకు సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. ఇంతకంటే ప్రాముఖ్యంగా మనం డైరెక్ట్గా చూడాలనుకుంటే కనుక ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఈ రెండవ రాకడకు సంబంధించిన విషయాలన్నిటినీ మనం డైరెక్ట్గా చూడవచ్చు. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు, 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఈ రెండవ రాకడకు సంబంధించిన విషయాలను డైరెక్ట్గా మనము చూడవచ్చు. చూస్తారు కొన్ని వచనాలు. 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం, 6వ అధ్యాయము 12వ వచనం చూస్తాం. నిన్న బిజుపించే కదా. 6వ ముద్ర విప్లవం నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను. పెద్ద భూకంపం అంటే సిస్మోస్ అనే మాట వాడాడు. పేసి తిప్పేసి చదివాం కాబట్టి. భూరాజులు, గనులు, శాస్త్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో బండ సందుల్లో దాక్కొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళగని ఎవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయడని స్వరముతో పర్వతముతో బండతోనూ చెప్పుచున్నారు. ఆస్తికర విషయం ఏంటంటే బండ వాళ్ళ మీద పడుతుంది, వారు చనిపోతారు, వారు మరుగు చేస్తారు, చనిపోతే మళ్ళీ ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి? ఏ సింహాసనం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు ఆ సింహాసనం మీద తీర్పు తెచ్చబడటానికి నిలబడాలి అని బైబిల్ చెప్తుంది. సేమ్ 11వ అధ్యాయంలోకి వెళ్దామా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 18-19 వచనాలు. 18 and 19. జనుల కోపగించినందున నీకు కోపం వచ్చేను. మృతుల తీర్పు పొందుటకును నీ దాసులకు, ప్రవక్తలు, పరిశుద్ధులకు నీ నామం భయపడే వారికి తగిన ప్రతిఫలించుటకు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారికి
నశించేయుటకు సమయము వచ్చిందని చెప్పిరి. సో రెండవ రాకడ దినము వస్తుంది అంటారు. 14వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం 14:10. ఏలయనగా ఏమియు కలవరపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. దేవుని కోపం వస్తుంది అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. 19వ వచనం, కాగా దూత తన గొడవల భూమి మీద కోపమును ద్రాక్షల పెద్ద తొట్టులో వేసింది. దేవుడు మనిషిని శిక్షిస్తున్నాడు చూస్తాం. 15వ అధ్యాయం 1-2 వచనాలు, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనాలు. 16వ అధ్యాయము 1వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం, 19వ అధ్యాయము 15వ వచనం, 19వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఉగ్రత వస్తుంది అన్నాడు. నెక్స్ట్ హెడ్డింగ్, ఎందుకు దేవుడు శ్రమలను పంపిస్తున్నాడు భూమి మీదకి? దేవుడు ఎందుకు భూమిపైకి శ్రమలు పంపిస్తున్నాడు? మొదటిది, అపవాది చేతిలో నుండి భూమిని స్వాధీనపరచుకోవడానికి. అపవాది చేతిలోంచి భూమిని స్వాధీనపరచుకోవడానికి. యోహాను సువార్త 12:31. అపవాది చేతిలోంచి భూమిని స్వాధీనపరచుకోవడానికి. 12:31 చదువుతారా? ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఇప్పుడు లోకాధికారి ఎవరంట? అపవాది. ఇప్పుడు వాడు ఏం చేయబడుతున్నాడంట? సో దేవుడు ఎందుకు శ్రమకాలం వస్తుంది అంటే కనుక ఎందుకు శిక్షిస్తున్నాడంటే అపవాదిని త్రోసివేయడానికి. ఎఫ్ఎస్సి 2:2 ఇందులోనే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. పౌలు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా వాడి దేనికి అధిపతి అంట? వాయుమండల సంబంధ అధిపతి, వాడిని తీసివేయడానికి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని యందు ఉందనియు ఎరుగుదాము. లోకం ఎవరి చేతిలో ఉందంట? దుష్టిని చేతిలో. సో ఎందుకు దేవుడు ఈ మహాశ్రమకాలం పంపిస్తున్నాడు అంటే కనుక వాడిది కాదు, ఎంత మాత్రం వాడిది భూమి కాదు. ఇంకా మీకు బాగా చెప్పాలంటే కనుక పొజిషన్ వాడిది కాదు. వాడికి పొజిషన్ పై ఎంత మాత్రం రైట్ లేదు. కానీ ఆదామును అవ్వను మోసగించి ఆ రైట్ని అన్యాయంగా అక్రమంగా సంపాదించబడిన ఈ యొక్క రైట్ని, ఈ యొక్క అధికారాన్ని దేవుడు భూమిపైకి శ్రమలు పంపించి రెండవ రాకడలో వచ్చి దాన్ని ఆయన స్వాధీనపరచుకుంటాడు. అందుకని శ్రమలను పంపిస్తున్నాడు. రెండవ కారణం ఇశ్రాయేలును విమోచించడానికి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు ఒక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై ప్రలాపింతును. ఎందుకంట? ఇశ్రాయేలును విమోచించడానికి. రోమీయులకు రాసిన పత్రిక అందులోనే
11వ అధ్యాయము 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. వాడు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనులను తొలగించి నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. రెండో కారణం ఇశ్రాయేలును విమోచించడానికి. మూడవ కారణం అబద్ధ మతమును నాశనం చేయటానికి. అబద్ధ మతమును నాశనము చేయడానికి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం. అక్కడ మహాబబులోను కూలిపోయింది అంటాడు. అక్కడ బబులోను అంటే 17వ అధ్యాయం 18వ అధ్యాయం. అక్కడ బబులోను అంటే అర్థం తెలుసా? 17 మత సంబంధమైన ఫాల్స్ రిలిజియన్. 17వ అధ్యాయం 18 ఫాల్స్ రిలిజియన్. ఎకానమీ కూలిపోయింది అంటాడు, రిలిజియన్ కూలిపోయింది అంటాడు. సో ఫాల్స్ రిలిజియన్ మొత్తం కూలిపోతున్నాయి. నిజమైన భక్తి కలిగినది మాత్రమే నిలవబోతా ఉంది. 4వ విషయం, ఎందుకు దేవుడు శ్రమను పంపిస్తూ ఉన్నాడు? క్రీస్తుని తిరస్కరించిన వారిని శిక్షించడానికి. క్రీస్తును తిరస్కరించిన వారిని శిక్షించడానికి. క్రీస్తును తిరస్కరించిన వారిని శిక్షించడానికి. యెషయా గ్రంథం 24:21. యెషయా గ్రంథం 24వ అధ్యాయము 21, 26, 21. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 16, 17. 6వ అధ్యాయము 16, 17. ఓకే, ఎందుకు శ్రమ పడుతున్నారు? మొదటి విషయం, అపవాది చేతిలోంచి మరలా భూమిని తీసుకోవడానికి. రెండోది ఇశ్రాయేలు విమోచించడానికి. మూడోది అబద్ధ మతమును నాశనం చేయడానికి. నాలుగోది యేసుని తిరస్కరించిన వారిని శిక్షించడానికి. నెక్స్ట్ హెడ్డింగ్, ఈ శ్రమల కాలంలో ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్ ఎవరు? ఇంపార్టెంట్ విషయం, ఈ శ్రమల కాలంలో ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్ అంటే పాత్రలు ఎవరు? పాత్రలు. ఓకే, సో మనము ఈ పాత్ర ఎవరో చూసుకుని మనం 1:30కి గో ఫర్ లంచ్. ఇప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు దాకా అంత ఈజీగా ఉంది. ఇప్పుడు ఎవరు ఏం చేస్తాం? నో డౌట్ మనం అన్నిటినీ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇప్పుడు ఒకవేళ ఏదైనా విడిచిపెట్టేస్తే కనుక ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ప్రతి వచనము అందులో మనము ప్రతి వచనం యొక్క ప్రతి వర్డ్ యొక్క అర్థం మనం చూడబోతున్నాం. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఏమైనా కొన్ని అర్థం కాకపోతే అప్పుడు మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి మీరేమీ దిగులు పడని అవసరం లేదు. మొదటి క్యారెక్టర్, మొదటి యాక్టర్, ద బీస్ట్. బీస్ట్ 19వ అధ్యాయము 20 వచనం. 19వ అధ్యాయము 20 వచనం మృగము అన్నాడు. లేకపోతే 13వ అధ్యాయంలో ఏమన్నాడు? క్రూర మృగము అన్నాడు. మొదటిగా కనిపించేది ఎవరు అంటే క్రూర మృగము. పంతొమ్మిదో అధ్యాయం 20 వచనం క్రూర మృగం ఏంటండి? ప్రకటన. సో మీకు అర్థమైపోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి బ్రాకెట్లు ఏం రాస్తారంటే యాంటీ క్రైస్ట్ అని రాయండి. క్రూర మృగం ఎవరు? ఇప్పుడు
యాంటీ క్రైస్ట్. సో ఈ శ్రమ కాలంలో ప్రాముఖ్యమైన క్యారెక్టర్ ఎవరు అంటే కనుక యాంటీ క్రైస్ట్ మనకు కనిపిస్తాడు. నేను చాలా విషయాలు ఈ యాంటీ క్రైస్ట్ గురించి ప్రకటన దానియేలు గ్రంథం చెప్తున్నప్పుడు మీకు చెప్పాను. 7వ అధ్యాయంలో యాంటీ క్రైస్ట్ వచ్చాడా, అప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నాం. 8వ అధ్యాయంలో యాంటీ క్రైస్ట్ వచ్చాడు, మాట్లాడుకున్నాం. 9వ అధ్యాయంలో వచ్చుచున్న రాజు ఎవరు, యాంటీ క్రైస్ట్, మాట్లాడుకున్నాం. 11వ అధ్యాయంలో 5 రాజుల చివరి రాజు యాంటీ క్రైస్ట్. 12వ అధ్యాయంలో యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలనలోని చివరి 3.5 సంవత్సరం ఎట్లా ఉంటుందో మనం చూసాం. వాస్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, నాకు తెలిసి చాలా ఇన్ఫర్మేషన్ యాంటీ క్రైస్ట్ గురించి ఉంది. ఆడికి కూడా తెలియదు ఇంత ఇన్ఫర్మేషన్, అంత ఉంది మన దగ్గర ఇన్ఫర్మేషన్. యాంటీ క్రైస్ట్ ఎవరు చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ప్రతి రాజు గురించి మాట్లాడుకున్నాం కదా, ప్రతి రాజుకి చివరి రాజు ఎవరు, యాంటీ క్రైస్టే. సో ఈ యొక్క 2వ రాకడలో, అందుకే మీకు ఎస్ట్రాలజీ కంటే ముందు నేను దానియేలు గ్రంథం చూశాను. ఈ 2వ రాకడలో కంటే ముందు శ్రమ కాలంలో ప్రాముఖ్యమైన ట్రిబులేషన్లో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే, ప్రాముఖ్యమైన మేజర్ యాక్టర్స్ ఎవరు అంటే కనుక, వ్యక్తులు ఎవరంటే మొదటిగా యాంటీ క్రైస్ట్ వస్తాడు. మీకు గుర్తుందా, ఇతడు ప్రపంచాన్ని పరిపాలన చేయబోయే రాజు. 7వ అధ్యాయంలో అంటాడు ఇతడు ప్రపంచాన్ని పరిపాలన చేసే రాజు. మీకు 11వ అధ్యాయంలో ఇతని గురించి ఒక మాట రాయబడింది. అతడు వారి పితరులు ఆరాధన చేసిన దేవత కాక వేరొక దేవతను మీరు ఆరాధన చేస్తారన్నాడు. అది ఇతడు మిలిటరీ పవర్ కలిగిన వాడు అని మనము చూసాం. ఓకే, ఇతడు మిలిటరీ లీడర్, మంచి పొలిటీషియన్. మనము 11వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూసాం. ఇతడు చూద్దామా, లేక మీకు ఒకసారి మీకు గుర్తు ఉంటే 7వ అధ్యాయంలోకి వెళ్దాం, దానియేలు వెళ్దాం. 7వ అధ్యాయము, మేము 11వ అధ్యాయంకి వచ్చేద్దాం. లేకపోతే 11వ అధ్యాయము 37వ వచనం, ఓకే 36వ వచనం. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించు, తను తానే హెచ్చుకొనుచు అతిశయపడును, ప్రతి దేవత మీద దేవాది దేవుని మీద గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమీపించే వరకు వృద్ధి పొందును. ఎప్పటి వరకు వృద్ధి పొందుతారంట? ఉగ్రత సమాప్తి అవదు వరకు. ఉగ్రత ఇప్పుడు ఉగ్రత గురించి ఏమి చెప్పింది బైబిల్? అది యెహోవా దినమని, దేవుడు తీర్పు తెచ్చే దినమని, నాశనకరమైన దినమని, యాకోబు శ్రమ పెట్టే దినమని, గర్భిణీ స్త్రీ వేదన పడుతున్నట్లుగా వేదన పడి ఆ దినము సమీపంలో కొలది ఏమంటాడంటే వీడేమవుతాడంట? వృద్ధి పొందుతాడు. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తాను హెచ్చించు కనుక తన పితరుల దేవతలను లక్ష్యపడ్డాడు. అంటే పితరుల దేవతలు ప్రపంచం జయించడానికి అనుకునేవాడు. వీడు దాని పేరు లక్ష్యపడ్డాడంట. మరి స్త్రీల కాంక్షిత దేవతలు కానీ ఏ దేవతను కానీ లక్ష్యపడ్డాడు. అతడు తన పితరులు ఎరగాని దేవతలు అనగా ప్రాకారముల దేవతలను వారి దేవతకు మారుగా గణపరచును. బంగారమును, వెండిని, విలువైన రాళ్ళను, మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును. ఎవరి దేవత? ఇతనంట ఏ పితరులు చేసిన దేవత కాదంట ఇతనికి వేరే దేవత ఉందన్నాడు. ఈ దేవతను ఎట్లా కనపరుస్తాడంట? బంగారమును, వెండిని, విలువ గల రాళ్ళను, మనోహరమైన వస్తువులు అర్పించి ఆ దేవతను కనపరచును. ఏంటి దేవత? ఈ దేవత మిలిటరీ వెపన్స్ అన్ని విస్తారంగా ప్రపంచంలో కొనటం ప్రారంభిస్తాడు. సో చాలా విషయాలు ఇతని గురించి మనం నేర్చుకున్నాం. ఇంకొన్ని మీకు గుర్తుంటే 7వ అధ్యాయంలోకి వెళ్దామా? 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచును. ఎవరి చిన్న కొమ్ము? యాంటీ క్రైస్ట్. ఇతనికి ఇంకొక పేరు ఏంటంటే కనుక, పేరు కాదు, ఇతను మరి ఎలా గుర్తించగలమంటే చిన్న కొమ్ము అని ఇతని గురించి మాట్లాడుతున్నాడు. 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 21వ వచనం. ఈ కొమ్ములు పరిశుద్ధులతో యుద్ధము చేయించు. ఈ కొమ్ము పరిశుద్ధ యుద్ధము చేయించు వారిని గెలుచునదాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగ జరుగును. కానీ సమయం వచ్చే వరకు ఆ పరిశుద్ధుల రాజ్యము నేలుదురని సంగతి నేను గ్రహించినాను. సో ఈ 23వ వచనం.
నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగూ చెప్పాను, ఈ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగును. 4వ రాజ్యమును సూచించున్నది. అది సమస్తమును అనగు దొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులు. ఈయనేం చేస్తాడంట? 25 వచ్చిన ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులు నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయి బూనుకొను. వారు ఒక కాలములు అడ్డకాలం అతని వశమున ఉండరు. సో మనము వీడు ఏం చేస్తాడో మనం చూసాం. ఇంకా మరి చూసినట్లయితే 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల వరకు చూస్తే వీడు మనకు అక్కడ కనిపిస్తాడు. 9వ అధ్యాయము 24 నుంచి 27 వచ్చినాం. ఇంకా ఓకే, ఇంకా మీరు చూసినట్లయితే కనుక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయము 3 నుంచి 11. 2వ అధ్యాయం 3 నుంచి 11. ఓకే, సో యాంటీక్రైస్ట్ రోల్ మనము తెలుస్తుంది. ఈ 7 ఇయర్స్ పీరియడ్లో యాంటీక్రైస్ట్ యొక్క రోల్ మనము చూడబోతున్నాం. 2వ ప్రాముఖ్యమైన వ్యక్తి అబద్ధ ప్రవక్త. 2వ ప్రాముఖ్యమైన వ్యక్తి అబద్ధ ప్రవక్త. 19వ అధ్యాయం 20 వచ్చినాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20 వచ్చినాం. అప్పుడు మృగము దాని యొద్దట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కారం చేసిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త. 2వ క్యారెక్టర్ ఎవరు? అబద్ధ ప్రవక్త. 19వ అధ్యాయం 20 వచ్చినాము. ప్రకటన గ్రంథం ఈ అబద్ధ ప్రవక్త అనేకమైన సూచనలు చేస్తూ యాంటీక్రైస్ట్ క్రీస్తు విరోధిని ఆరాధన చేయమని చెప్తాడు అని మనం చూస్తున్నాం. మీకు చూస్తారా? 13వ అధ్యాయంలోనికి వెళ్దామా? 13వ అధ్యాయం చూడాలి బైబిల్. మొదటి 10 వచనాలేమో క్రీస్తు విరోధి. 11వ వచనం నుండి అబద్ధ ప్రవక్త. మరియు ఆ 10 కొమ్ములు 7 తలగల యొక్క క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచి తిని. ఇక్కడ సముద్రం అంటే ఏంటి తెలుసా? మీకు తెలుసు కదా, సముద్రము అంటే లోకం, మనుషులు. సో ఎందులోంచి వచ్చాడంట? క్రూర మృగం ఎందులోంచి వచ్చాడంట? మృగం ఎందులోంచి వచ్చాడంట? మనుషులోంచి వచ్చాడు. అంటే యాంటీక్రైస్ట్ ఎవరు? మనిషే, రోబో కాదు, లేకపోతే ఏదో పెద్ద మిషన్ కాదు, ప్రిడేటర్ కాదు, ఎలియన్స్ కాదు, అదే పైనుంచి స్పీసీస్ వచ్చినట్లుగా చెప్తున్నారు కదా, ఏం కాదు. యాంటీక్రైస్ట్ ఇస్ సింప్లీ మనిషే, అందులో సందేహం లేదు. ఎక్కడి నుంచి వచ్చాడంట? సముద్రం నుంచి పైకి వచ్చాడన్నాడు. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేను. చూస్తున్నారు బైబిల్. నేను చూసిన మృగము చిరుత పోలి ఉండేను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారము ఇచ్చెను. ఎవరికి ఇచ్చారు? ఘట సర్పము క్రూర మృగానికి ఇస్తున్నాడు. చూస్తున్నారు బైబిల్. ఘట సర్పము క్రూర మృగానికి ఇస్తున్నాడు. ఇప్పుడు క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చిందంట? 3 రాజ్యాల కంటే భిన్నమైన రాజ్యం. వాస్తవానికి మీరు దాని గ్రంథం చూస్తే కనుక సింహము, ఎలుగుబంటి, తర్వాత చిరుతపులి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? రివర్స్ రాశాడు. చిరుతపులి, ఎలుగుబంటి, ఆ తర్వాత సింహం అన్నాడు. రివర్స్ రాస్తున్నాడు. ఎవరెవరికి ఇచ్చాడంట బలం? ఘట సర్పము క్రూర మృగానికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరి ఘట సర్పము? మీరు చూసినట్లయితే 9వ వచనము 12వ అధ్యాయం. కాగా సర్వలోకము మోసపుచ్చుచు అపవాదనియు కాదండి, ప్రకటన గ్రంథంలో ఉన్నాం.
చూస్తున్నారు బైబిల్. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానీయుని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. ఇప్పుడు ఘట సర్పం ఎవరు? ఘట సర్పమేమో సాతాను, క్రూర మృగమేమో అంత్యక్రీస్తు. ఎవరికి బలం ఇచ్చారు? సాతాను అంత్యక్రీస్తుకు బలం ఇచ్చారు. నేను చూస్తున్నాను బైబిల్. నేను చూస్తుండగా ఆ మృగము చిరుతపులి, ఓకే అయిపోయింది కదా. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్లు నేను. దేని తలలో? దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లు నేను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండిరి. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లు ఉండేను. దేనికి చావు తగిలింది? మహాఘట సర్పానికి చావు దెబ్బ తగిలిందంట. నేను మళ్ళీ చూస్తున్నాను, పైనుంచి మీరు బైబిల్ చూడాలి. మరియు 10 కొమ్ములను 7 తలగల ఒక క్రూర మృగము సముద్రంలో పైకి వచ్చి చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తల మీద దేవదోషణకరమైన పేర్లు ఉండెను. నేను చూసిన మృగము చిరుతపులి పోలినది. దాని పాదములు ఎలుగుబంటి పాదములు, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనం గొప్ప అధికారం. దాని తలలో, క్రూర మృగము తలలో చావు దెబ్బ తగిలింది. అంటే అర్థం ఏంటి? చచ్చిపోయింది అని అర్థం కదా. చావు దెబ్బ తగిలింది అయితే అంటే అర్థం ఏంటి? చనిపోయింది. అయితే తర్వాత ఏమైందంట? చనిపోవటం మాత్రమే కాదు, అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక చావు దెబ్బ ఏమైందంట? ఇప్పుడు జనరల్ ఏం చేశారు? ఏం చేశారంట? ఆయన గమనించారు. గమనించడం మాత్రమే కాదు, ఇంకో మాట రాసి ఏమన్నాడు ఆయన? ఆశ్చర్యపోయి గమనించారంట. అపవాదికి అంత మాత్రం బతికించే శక్తి లేదు. ఆ మాట వస్తే బ్రెయిన్ రీడ్ చేసే శక్తి కూడా లేదు. ఒకవేళ బ్రెయిన్ రీడ్ చేసే శక్తి ఉంటే కనుక బబులోను రాజ్యంలో అంతమంది మాంత్రికులు ఉంటే కనుక మేము నీ కళలో కలభావాన్ని చెప్పలేమన్నారు కదా. సో బ్రెయిన్ రీడ్ చేసేది అయితే అంత మాత్రం 100% నేను లోపల ఏమనుకుంటున్నానో అపవాదికి ఎంత మాత్రం తెలియదు. హృదయ రహస్యం ఎరిగిన వాడు దేవుడు. ఒకటి లోపల ఎన్నైనా అనుకోవచ్చు, కానీ అది అపవాదికి ఎంత మాత్రం తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు ఏంటంటే అది చనిపోయింది అంటున్నాడు. ఏం చనిపోయింది? మొత్తం 3 రాజ్యాలు చెప్పాడు. ఒకటి బబులోను, మాదియా పాలసీన, 3 గ్రీక్ సామ్రాజ్యం, 4 రాజ్యం ఉన్నది రోమన్ సామ్రాజ్యం. ఇప్పుడు రోమన్ సామ్రాజ్యం చనిపోయింది. ఎప్పుడు చనిపోయింది? 1450 చనిపోయింది. 1450 తర్వాత రోమన్ సామ్రాజ్యం లేదు ఇక, అనిపించట్లా. ఇప్పుడు మరలా ఏమైందంట? రోమన్ సామ్రాజ్యం మరలా బ్రతికింది. బ్రతికేసరికి ఏమైందంటే ప్రజలందరూ ఆశ. ఇప్పుడు రోమన్ సామ్రాజ్యం మీకు కనిపిస్తుందా? ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుకి రోమన్ సామ్రాజ్యము పూర్తిగా కనిపించట్లేదు, కానీ రోమన్ సామ్రాజ్యం వస్తుంది అని మాత్రం కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే యూరోప్ యునైట్ అవుతా ఉంది. యూరోప్ అంతా యునైట్ అవుతా ఉంది. యూరోపియన్ యూనియన్ ఒకటి ఫామ్ అయింది. డాలర్, యూరో కరెన్సీ ఒకటి రీడ్ చేస్తారు. సో యూరోప్ అంతా ఒక మాట మీద వస్తూ ఉన్నారు, ఒక మాట నిలబడుతున్నారు. ఆ మాటకు వస్తే అమెరికా కంటే పవర్ఫుల్గా నెమ్మదిగా యూరోప్ ప్రపంచంలో డెవలప్ అవుతూ ఉంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు మరలా రోమన్ ప్రభుత్వము వచ్చే అవకాశం ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. సో క్రీస్తు విరోధి ఎవరు అంటే క్రూర మృగము. 11వ అధ్యాయంలోకి వస్తే కనుక ఇక్కడ మనకు అబద్ధ ప్రవక్త కనిపిస్తున్నాడు. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే కనుక అందరినీ ప్రేరేపిస్తున్నాడు. ఏమని ప్రేరేపిస్తున్నాడు అంటే కనుక క్రీస్తు విరోధిని ఆరాధన చేయమని, క్రీస్తు విరోధిని కొనియాడమని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. 15వ చూసినట్లయితే 13వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వానికి హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడింది. సో అబద్ధ ప్రవక్త వీరితో మాట్లాడుతున్నట్లుగా, సో వీళ్ళందరినీ ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూస్తాం. 16వ అధ్యాయం 13వ వచనం.
మరియు ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచి తిని. ఎవరి నోట్ల నుంచి వెళ్ళినంట? ఒకటి ఘట సర్పం. ఎవరి ఘట సర్పము? సాతాన్. 2 క్రూర మృగం. ఎవరు? యాంటిక్రైస్ట్. 3వది అబద్ధ ప్రవక్త. సో అబద్ధ ప్రవక్త ఈ యొక్క 7 సంవత్సరాల్లో ఇద్దరు ప్రాముఖ్య వ్యక్తులు చూసాం. ఒకటి క్రీస్తు విరోధి, 2వది అబద్ధ ప్రవక్త, 3వది మూడో వ్యక్తి కనుక మనం చూడాలనుకుంటే ప్రకటన గ్రంథం 20:2 ప్రకటన గ్రంథం 20:2 అతడు ఆది సర్పమును అనగా అపవాదియును సాతాను ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసును. 3వ వ్యక్తి ఎవరంటే సాతాను. ఘట సర్పము, ఆది సర్పము, ఘట సర్పము అంటున్నాం. ఓకే, సో మొత్తం 3 చూసాం. మనకి చాలా క్లియర్గా ఉంది కదా. ఇంతాక మనం చూసిన దాంట్లో ఆది సర్పము ఇంతాక మనం చూసాం. మీరు చూడండి 12వ అధ్యాయం 9వ వచనం. 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానయు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. మహాఘట సర్పమైన ఆది సర్పమైన ఎవరు? సాతాను. క్లియర్గా ఉంది. సో 3వ క్యారెక్టర్ ఎవరు అంటే కనుక సాతాను. టోటల్గా ఎంతమంది వచ్చారు మనకి? 3. సో ఇందాక చూసిన రెఫరెన్స్ గుర్తుందా మీకు? 13వ అధ్యాయంలోకి వెళ్దామా? సో 16వ అధ్యాయం ఒకటే రెఫరెన్స్ చూడాలంటే 16వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెళ్ళగా చూచితిని. సో 3 క్యారెక్టర్స్ మనకు కనిపిస్తారు అందులో. సాతాను, యాంటిక్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. 4వ వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి, ఈ ప్రకటన గ్రంథం అంతటికి కారకుడు ఆయన. 4వది క్రీస్తు. 4వ వ్యక్తి క్రీస్తు. నేను మీకు ఒక మాట చెప్తాను. మనం అనుకుంటున్నట్లుగా ప్రకటన గ్రంథంలోని శ్రమలన్నీ పెట్టింది అబద్ధ ప్రవక్త కాదు, లేకపోతే క్రీస్తు విరోధి కాదు. శ్రమలకు కారణం ఎవరు? క్రీస్తే. ఎలా చెప్పచ్చు? 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి వద్దాం. ఓకే, సో ఏమన్నాడంట? 5వ అధ్యాయంలోకి వస్తే కనుక సింహాసనం వేస్తుంది. ఆ సింహాసనం మీద కుడి హస్తంలో ఒక పుస్తకం ఉంది అన్నాడు. మరియు లోపట వెలుపట వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనం ముందు ఆశ్రయిన వాడిని కుడి చేతిలో చూచితిని. బైబిల్ చూస్తున్నారు కదా. సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన కుడి చేతుల్లో ఏముందంట? ఒక పుస్తకం ఉంది అన్నాడు. 2వ వచనం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఎవరు ఆ పుస్తకం తీయగలరు? ఎవరు దాన్ని చేయగలరు? మరి ఒక దూత బిగ్గరగా, ఓకే, అయితే పరలోకమందు కానీ భూలో మీద కానీ భూమి క్రింద కానీ గ్రంథం విప్పుటకైనా నువ్వు చూచుటకైనా ఎవరికి శక్తి లేకపోయినా ఆ గ్రంథం విప్పుటకు చూచుటకైనా యోగ్యుడైన వాడు కనబడు. నేను బహుగా ఏడ్చుండగా పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందినని వారితో చెప్పింది. ఎవరైనా యేసు. ఈయన ఏం చేయగలరా? ఏం చేస్తాడంటే ఈయన 2 పనులు చేస్తాడు. ఒకటి, గ్రంథము విప్పుటకు 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు ఈయన 2 పనులు చేస్తాడు. ఒకటి, గ్రంథం విప్పుతుంటాడు. 2వది 7 ముద్రలన్నీ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? ఇంకా అర్థం కాకపోతే ఈయన ఎవరో. మరి సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధించబడి ఉన్న గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచి తిని. ఎవరైనా క్రీస్తే. సో ఈయన ఏం చేశాడంటే వచ్చి సింహాసనం మీద ఆశ్రయుడైన వాని కుడి చేతుల్లో ఉన్న 7 ముద్రలు కలిగిన పుస్తకమును తీశాడు. దాన్ని తీయడానికి ఏం కావాలంట? అర్హత కావాలి. ఈయనకి ఎట్లా వచ్చిందంటే అర్హత?
ఎలా జయం పొందాడు? దాని గురించి ఆయన జయం పొందింది. వధించబడినట్లుండినా ఈయన కల్వరి కొండ పైన మరణించాడు కాబట్టి ఈయనకి ఏమొచ్చిందంట? జయం వచ్చింది కదా. ఇప్పుడు ఆరాధ్యంలో కొందాం. ఇప్పుడు పుస్తకం ఎవరి చేతిలోకి వెళ్ళింది? క్రీస్తు చేతిలోకి వెళ్ళింది. ఎవరి చేతిలోంచి? తండ్రి చేతిలోంచి క్రీస్తు చేతిలోకి వెళ్ళింది. ఓకే, ఆరాధ్యం మొదటి వచ్చినాం. ఆ గొర్రె పిల్ల ఎవరైనా? క్రీస్తు. ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవుల్లో ఒకటి ఎక్కువ రమ్మని ఉరుము అని శబ్దం వింటే ఎవరు విప్పుతున్నారు? ఇప్పుడు క్రీస్తే విప్పుతున్నారు. మీకు డౌట్ వస్తే ఆయన 2వ ముద్ర విప్పినప్పుడు ఎవరైనా? క్రీస్తే. 5వ వచనం ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు విప్పేది ఎవరు? క్రీస్తే. 7వ వచనం ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు అపవాది కాదు, ఇక్కడ క్రీస్తే. 9వ వచనం ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు. 12వ వచనం ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు. ముద్రలన్నీ విప్పుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? భూమి మీద శ్రమ కలుగుతుంది. అంటే 6వ అధ్యాయం నుంచి 18, 19వ అధ్యాయం వరకు ముద్రలన్నీ విప్పబడుతూ ఉంటాయి. ఓకేనా? ఈ ముద్రలన్నింటికి కారణం ఎవరో తెలుసా? క్రీస్తే. జనరల్గా మన లోపల ఏముందంటే అపవాది మనుషులు హింసిస్తాడు అనుకుంటున్నాం. అసలు అపవాది హింసించే ఆ హింసకు క్రీస్తు పెట్టేదానికి పోలిలేదు. మానవుడు ఆ దినముల గురించి బైబిల్ ఆది కాలం నుంచి మాట్లాడుతూ ఉంది. అందుకే ఆ దినము 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మనం చూస్తాం. క్రీస్తు భూమి పైన నరుణ్ణి తీర్పు తెచ్చిపోతున్నాడు. ఎందుకైనా శ్రమకాలం పంపించాడు మీకు చెప్పాను. 4 రీజన్స్. మొదటి రీజన్ ఏంటంటే ఈ భూమిని దేవుడి చేతిలోకి తీసుకోవడానికి. 2వ రీజన్ ఏంటి? ఇశ్రాయేలును విమోచించాలి. 3వ రీజన్ కనుక మనం చూసినట్లయితే కనుక 3వ రీజన్ అబద్ధ ప్రవక్తను, అపవాదిని, గడసర్పమును నాశనం చేయడానికి. 4వ రీజన్ క్రీస్తుని తిరస్కరించిన వారిని శిక్షించడానికి. సో 4వ అధ్యాయం నుంచి చివరి వరకు మనము ఈ క్రీస్తు ఏం చేయబోతున్నాడో మనం అవన్నీ చూస్తాం. ఓకే, ఆ తర్వాత ఇందులో మనం ఏం చూస్తాము అంటే కనుక ఈ శ్రమకాలం ఎప్పుడు ప్రారంభించబడుతుంది? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ హెడ్డింగ్. ఎప్పుడు ప్రారంభించబడుతుంది? ఇందులో 3 వ్యూస్ ఉన్నాయి, 3 అభిప్రాయాలు ఉన్నాయి. ఎప్పుడు శ్రమకాలము ప్రారంభించబడుతుంది? మొదటి అభిప్రాయం, సంఘము ఎత్తబడగానే. సంఘము ఎత్తబడగానే. ఓకే, పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు, 1 నుంచి 3 వచనాలు. పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుతారా? 2 అండి. సహోదరులారా, ప్రభుత్వం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనా మాటల వలనైనా మా ఇద్దరు వచ్చినదని చెప్పిన ప్రతి 4 వలనైనా ఎవడైనా చెప్పినట్లా మీరు త్వరపడి చర్చల మనసులు కాకుండా వలని బెదరకుండా వలని మన ప్రభుత్వాన్ని ఏ సమయంలో మాటలను బట్టి మనం ఆయనతో కూడుకుని బట్టి మేము వేడుకొంటున్నాం. మొదలు భ్రష్టత్వం సంభవించి
నాశన పాత్రలు పాపములు బయలుపడితే ఒక నిమిషం ఆగుదాం. పౌలు ఒక కాన్సెప్ట్ చెప్తున్నాడు. ప్రభు దినం వచ్చిందని ఎవరైనా చెప్తే బయలుపోవద్దు. విన్నారా? ప్రభు దినం వచ్చేసిందంటే ఏం భయపడవద్దు. అసలు ప్రభు దినము రావాలంటే ఏం జరగాలన్నాడు? మొదట అన్నారా? మీరు చూసినట్లయితే 3వ వచనంలోన మొదట భ్రష్టత్వము సంభవించి నాశనము పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదు. రెండవ రాకడ జరగాలి అంటే దగ్గర ఏంటి? పాప పురుషుడు బయలుపరచబడాలి. నేను క్వశ్చన్స్ ఆప్షన్ ఇస్తున్నాను. రెండవ రాకడ జరగాలి అంటే శ్రమకాలం ప్రారంభించబడాలి అంటే సంఘం మధ్యాకాశానికి ఎత్తబడాలా, లేకపోతే పాప పురుషుడు బయలుపరచబడాలా? నాకు వచ్చినదండి మీకు. శ్రమకాలము ప్రారంభించబడాలి అంటే సంఘం మధ్యాకాశానికి ఎత్తబడాలా, ఆర్ క్రీస్తు ఈ రోజు బయలుపరచబడాలా? ఇది పేదలకు జరుగుతుంది అంటారు. రెప్పటి కాలంలో ఎందుకు భక్తులు బయలుదేరుతారు అంటే మధ్యాకాశంలో వాయుమండల అధికారం అక్కడ ఉంటేనే రిమూవ్ జనం పాపాలు చేస్తున్నారు. విశ్వాసులైన వాళ్ళు రకరకాల బలహీనలు పట్టుకోకుండా మోసేని వాడు అడ్డగించినట్టు సాధారణ అడ్డగిస్తారు కనుక అందుకే రెప్పటి కాలంలో పరిశుద్ధులు పైకెత్తమంటూ మధ్య